హారతుల సమర్పణలో కర్ణాటక ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తామంటూ ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒక రాష్ట్ర ప్రజాప్రతినిధులకు తిరుమలలో ఇలాంటి వెసులుబాటు ఉంటుందా? అందులోనూ కర్ణాటక వాళ్లకు విశేష అధికారాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది. అయితే కర్ణాటకే కాదు ఏ రాష్ట్ర నేతలకు ఇలా శ్రీవారి నిత్య హారతుల్లో పాల్గొనే అవకాశం, అధికారం రెండూ లేవు. తిరుమల ప్రత్యేక సంప్రదాయం ప్రకారం శ్రీవారికి రోజు తొలి గంట సమయంలో నిర్వహించే నైవేద్య సమయంలో నిత్య హారతులు ఇస్తారు. 20 మఠాలతో పాటు మైసూర్ సంస్థానం నుంచి అంటే మొత్తంగా 21 నిత్య హారతులు ఇస్తారు. వాటి ప్రతినిధులు హారతి పళ్లను తీసుకుని ఆలయంలోకి వెళితే అర్చకులు స్వామికి హారతి సమర్పించి తిరిగి వారికే అందజేస్తారు. ఇందులో ఎవరు పడితే వారు పాల్గొనే అవకాశం ఉండదు. తమ మఠం, సంస్థ నుంచి వీరు నిత్య హారతిలో పాల్గొంటారు అని ఆయా మఠాల వారు ఏటా డిసెంబర్లోనే 3 ప్రతినిధులతో జాబితాను టీటీడీకి సమర్పిస్తారు. ఈ జాబితాకు అనుగుణంగా టీటీడీ ఆదేశాలు ఇస్తుంది. ఈ 3లో ఎవరో ఒక్కరే నిత్య హారతుల్లో పాల్గొనాలి. కర్ణాటక సీఎం చెప్పినట్లుగా మంత్రులు, ప్రజాప్రతినిధులకు నిత్య హారతుల్లో పాల్గొనే అవకాశం ఉండదు. స్వాతంత్ర్యం రాకముందు తిరుమల క్షేత్ర అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ముఖ్యమైన పాలకుల్లో మైసూర్ మహారాజు ఒకరు. బ్రహ్మోత్సవాల్లో వినియోగించే గరుడ, గజ, ముత్యపు పందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలతో పాటు ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో అద్భుతమైన కళాకృతులతో పల్లకీని ప్రత్యేకంగా తయారు చేయించి శ్రీవారికి బహుకరించారు. మైసూర్ మహారాజు జయంతి సందర్భంగా గత 300 ఏళ్లుగా టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవకు ముందు మైసూర్ సంస్థానం తరపున నవనీత హారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపాలకు నెయ్యి ఇచ్చే సంప్రదాయం నేటికి కొనసాగుతుంది. అదేవిధంగా 21 నిత్య హారతుల్లో మైసూర్ మహారాజు తరపున కర్ణాటకకు ప్రాతినిధ్యం లభిస్తోంది. అంతే తప్ప ఇందులో ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు పాల్గొనే అవకాశం లేదు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో దర్శనాలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. డీకే చెప్పినట్లు రాజకీయ నాయకులకు హారతి సౌకర్యం కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు శ్రీవారి హారతి ఇచ్చే అవకాశం లేదని, మైసూర్ మహారాజా కుటుంబానికి గౌరవార్థం మాత్రమే హారతి సేవ కొనసాగుతోంది అన్నారు. ఇక డీకే శివకుమార్ తమ పార్టీ నేతలకు మెప్పించడానికి తిరుమలను రాజకీయాలకు వాడుకోవద్దని అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమలలో నిత్య హారతుల్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇంకా అధికారుల్ని నేను దాంట్లో దర్శనం కలిగించే భాగ్యం కల్పిస్తామని చెప్పి, అయ్యా ఇది మైసూర్ మహారాజుకి ఇచ్చినటువంటి గౌరవార్థం, రాజకీయ నాయకుల కోసం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజకీయ క్షేత్రంగా చేయొద్దండి డీకే శివకుమార్ గారు.